పర్యావరణ హితం కోసం ప్రధాని మోదీ పిలుపుతో స్ఫూర్తి చెందిన శ్రీ వత్సవ శ్రీనివాస్ అనే వ్యక్తి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. గణేష్ చతుర్థిని పురస్కరించుకుని 8,000 మట్టి విగ్రహాలను ఉచితంగా ప్రజలకు అందజేశారు. 1000 మట్టి విగ్రహాలతో ప్రారంభమైన వితరణ ఏటా 1000 విగ్రహాల వంతున పెంచుకుంటూ ఈ సంవత్సరం 8,000 విగ్రహాలను వితరణగా అందిస్తున్నారు. ఇక ట్రంక్ రోడ్లోని శివాజీ సెంటర్లో బుక్ షాప్ నిర్వహిస్తున్న శ్రీ వత్సవ శ్రీనివాస్ పర్యావరణ పరిరక్షణ తన వంతు భాగస్వామ్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి ప్రారంభించారు. వ్యవసాయ ఆధారమైన నెల్లూరు జిల్లాలో జలవనరులు కలుషితం కాకుండా మట్టి విగ్రహాలను పూజించి నిమజ్జనం చేసే సనాతన సాంప్రదాయాన్ని పునర్ప్రారంభించే ప్రయత్నం మంచి పరిణామమని సత్యవాణి అన్నారు. పర్యావరణ పరిరక్షకుల్లో ఒకరైన శ్రీ వత్సవ శ్రీనివాస్ మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా అందిస్తూ చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు. ఇక వినాయక పర్యావరణ పరిరక్షణ పరిపూర్ణ ఫలితం అందే విధంగా తాను ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు శ్రీ వత్సవ శ్రీనివాస్ చెప్పారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 8,000 మట్టి విగ్రహాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. మేము ప్రతి సంవత్సరం 1000 మట్టి విగ్రహాలు పెంచుకుంటూ వెళ్తున్నాం. దీనికి స్ఫూర్తి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు, మనకు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి పొల్యూషన్ ఇప్పుడు అంతా ఎలక్ట్రానిక్ వెహికల్స్ అవన్నీ కూడా తీసుకొని వస్తున్నారు. పొల్యూషన్ లేని సమాజం కోసం మా వంతు కృషిగా మేము మట్టి విగ్రహాలని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. అలాగే నాకు ముఖ్యంగా నచ్చింది అగ్రికల్చర్ అధికారి నా అంగడికి రావడం చాలా సంతోషం. అలాగే నా మిత్రుడు మోహన్ రాజు గారు, మేడం గారిని నేను చూశాను. ఆఫీస్కి పోయినప్పుడల్లా ఎంతసేపు ఎరువులు వద్దండి, సేంద్రియ ఎరువులని వాడండి, ఒక పెద్ద క్లాసెస్ చెప్తూ ఉంటారు. ఆమె స్ఫూర్తి నాకు. ఆ స్ఫూర్తితోనే మట్టి విగ్రహాలు ఇంకా వెల్లాఫ్గా పంచాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు మనము ఈ వెంకటరామ అండ్ షాప్కి సంబంధించి మంచి బృహత్తర కార్యక్రమానికి ఈరోజు మేము హాజరయ్యాము. ఏంటంటే పర్యావరణ రక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాల్సిన ఈ రోజుల్లో అందరం మనము రకరకాల ఆర్టిఫిషియల్ మెటీరియల్స్తో తయారు చేస్తున్న వినాయకులను వాడి వాళ్ళకు తగ్గట్టుగా దాన్ని మళ్ళీ నీళ్ళల్లో కలపటం వల్ల వాతావరణ కాలుష్యం అనేది చాలా ఎక్కువగా ఉన్న సందర్భంలో మన వెంకటరామ షాప్కి సంబంధించిన శ్రీనివాసరావు గారు ఈరోజు 8,000 వినాయకుల్ని మట్టి విగ్రహాలని మనము ప్రతి ఒక్క స్కూల్కి, ప్రతి ఒక్క హాస్టల్స్కి, ప్రతి ఒక్క హాస్పిటల్స్కి వారు సొంతంగా తీసుకెళ్ళి వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు భరించి వాళ్ళందరూ